అందరికీ నమస్కారం అండి. తాజాగా ఈరోజు అంటే శుక్రవారం నుంచి మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అంటే బస్సుల్లో ప్రయాణం చేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు శుక్రవారం నుంచి గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. అప్పుడే జీరో టికెట్ జారీ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కరీంనగర్ రీజియన్ పరిధిలో 11 డిపోలు ఉండగా అన్ని రకాల బస్సులు కలిపి సగటున 3.50 లక్షల కిలోమీటర్ల మేర నడుస్తూ ఉండగా ఇందులో అత్యధికంగా 207 ఎక్స్ప్రెస్లు, 459 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో రోజుకు సగటున అన్ని బస్సుల్లో కలిపి 2.60 లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఇందులో దాదాపు 55% మంది మహిళలు ప్రయాణికులే ఉండగా ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత వీరి సంఖ్య మరో 10% పైగానే పెరిగినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో బాలికలు, యువతులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచిత ప్రయాణం చేసినప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డులను కండక్టర్లు అడగలేదు. టికెట్లు కూడా ఇవ్వలేదు. రోజు ఎంతమంది ఉచిత ప్రయాణం చేశారనే వివరాలను కండక్టర్లు ఎస్ఆర్లో నమోదు చేశారే తప్ప టికెట్ల రూపంలో ఖచ్చితమైన గణాంకాలు లేకుండా పోయాయి. ఇక శుక్రవారం నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ధృవీకరణను తెలిపే ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డును చూపించి జీరో టికెట్ తీసుకోవాల్సిందే అని ప్రభుత్వం ఆదేశించింది.